కిడ్నీకి ఆపరేషన్ అయింది మా వారికి. అట్లా తొక్కువ రూపాయలు కాయలు 15 కాయలు తెచ్చింది. మామిడి పచ్చళ్ళు కొడుతున్నా నేను. ఇంకో ఇంతంత మంచిగా ఉన్నాయి మా పచ్చళ్ళు. 4 మూలలు 3 మూలలు ఉన్నాయి మా పచ్చళ్ళు. మా కత్తి చూడు ఎంత సురకత్తి మంచిగా ఉంది. మా కత్తి మెత్త ఉంది, ముద్ద దిగుతుంది. ఇంకా మాకు మామిడికాయ తొక్కు అంటే చాలా ఇష్టం. మేము రోహిన్ కార్తి సగం భాగంలో పెడతాం పచ్చళ్ళు ఎప్పుడైనా కానీ. మాకు చాలా ముసులు పడితే మేము చలికి పెట్టకుండా 2 పచ్చళ్ళు పెట్టుకుంటే మంచిగా ఉడుకు బో పెట్టుకొని మేము తింటాం. ఇంకా మా పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇంకా మా నవ్వి బిడ్డ ఉంది, ఇంత పెట్టుకపోతుంది. మా నవ్వి బిడ్డ కూడా ఇంత పెట్టుకపోతుంది. ఇంకా మా మన్మరాన్లు, మా బిడ్డ, మా పెద్ద బిడ్డ స్వప్న, మా చిన్న బిడ్డ ఇంటి ఊళ్ళోనే ఇచ్చిన ఆమె మామిడికాయలు పంపింది. ఇంకా ఆమెకు తొక్కు పంపుతాం. వచ్చినప్పుడు అలా ఇంత పెట్టుకపోతుంది, పెట్టుకపోయి తింటుంది. ఇంకా పెట్టు నాయన పెట్టమ్మా అని ఊకే గీములాడుతుంది మా బిడ్డ. మంచిగా పెడుతుంది. మా భార్య మంచిగా మామిడికాయలు ముద్ద చిన్నగా కొట్టు అని చెప్తుంది. ఇగో ఇక్కడ కూర్చున్నది మా భార్య, ఇక్కడ కూర్చున్నది సోఫా సెట్ల మీద కూర్చున్నది. కూర్చొని ముద్దుగా తొక్కు మంచిగా పెడుతుంది. ఆట మంచిగా పెడతాం తొక్కు. మేము పెట్టుకొని మా పిల్లలకు మా బిడ్డలకు మేము పంపుకుంటాం. పచ్చళ్ళు ఇట్లా కొడతాం, మంచిగా ఆరబోస్తాం. గాలికి ఆరితే నీరు అనేది వెళ్ళిపోతుంది. గాలికి అనేది నీరు గుంజుకుంటే తొక్కు ఏం చేస్తుంది అంటే పచ్చ గట్టిగా అవుతుంది. కొక్కుతే ముద్దుగా పుల్లగా ఉంటుంది తొక్కు. ఇట్లే మనం ఏం చేస్తామంటే నీళ్ళల్లో నానేసి ఫస్ట్ నీళ్ళల్లో నానేస్తాము. నీళ్ళల్లో నానేసినాక ఆ కాయలు తీసి 1 గంట సేపు నీళ్ళలో పెట్టి మళ్ళీ 1 గంట సేపు బయట వేరే దాంట్లో ఆరబెడతాం. ఆరినాక కాయలు కొడతాము. కొడుతుంటే కూడా మేము ఫ్యాన్ కింద మంచిగా సాప వాడతాం. సాప వాసి ముద్దుగా ఆ పచ్చళ్ళు గాలికే ముద్దు ఆరుతాయి. ఆరినాక ఇంకా మన పొసు పెట్టి మా భార్య మాత్రం మంచిగా కలుపుతుంది. పచ్చళ్ళు తూరుస్తుంది కూడా. ఇంకా మళ్ళీ మంచిగా ఉంటుంది అమ్మ మా పచ్చళ్ళు. మా మామిడి పచ్చళ్ళు మంచిగా ఉంటాయి. మా చెట్టు పుల్లటి చెట్టు, చాలా వెంకటి చెట్టు. ఒక 100 ఏళ్ళకు ఉంటుంది ఆ చెట్టు.